జిల్లాలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. హత్య కేసులో నిందితులపైన పోలీసులు ఇప్పుడు కాల్పులు జరిపారు. 10 మంది నిందితులు అంతా ఒక షుగర్ ఫ్యాక్టరీ దగ్గర దాక్కున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. అయితే అక్కడికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఆ నిందితులంతా కలిసి పోలీసుల పైన కత్తులతో దాడి చేశారట. ఆ కత్తులతో చేసిన దాడిలో ఒక కానిస్టేబుల్ కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఆ క్రమంలో పోలీసులు స్వీయ రక్షణలో భాగంగా ఆ నిందితుల్ని పట్టుకోవడం ఒకవైపు, వాళ్ళ కత్తులతో దాడి చేస్తున్న సమయంలో ఆ దాడిని కంట్రోల్ చేయడం కోసం స్వీయ రక్షణలో భాగంగా ఇక్కడ ఆ పోలీసులు ఆ నిందితులపైన కాల్పులు జరపాల్సి వచ్చింది. సో ఈ కాల్పుల్లో జేమ్స్ అనేటువంటి ఒక వ్యక్తికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో ఆ వ్యక్తి మినహా మిగిలిన 9 మంది కూడా అక్కడి నుంచి పరారైపోయారు. అయితే నిన్న కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో పెంచలయ్య, ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఈ వ్యక్తి పెంచలయ్య. సో పెంచలయ్య గంజాయికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాడట. అయితే ఆ కార్యక్రమాలపైన ఎవరైతే గంజాయి విక్రయదారులు, గంజాయిని సేవించేవారు ఉన్నారో వాళ్ళు స్కెచ్ వేసి ఈ యొక్క పెంచలయ్యని చాలా దారుణాతి దారుణంగా ఆయనని హౌసింగ్ బోర్డులో, కల్లూరులోని హౌసింగ్ బోర్డులో ఆయనని హతమార్చినట్టుగా తెలుస్తోంది. సో ఆయన మరణించారు. అయితే ఆ విషయంలోనే నిందితుల్ని పట్టుకునే సమయంలో పోలీసులు ఒక షుగర్ ఫ్యాక్టరీ దగ్గర వారంతా దాక్కున్నారని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కత్తులతో దాడి చేయడంతో పోలీసులు వాళ్ళ యొక్క స్వీయ రక్షణలో భాగంగా కాల్పులకు పాల్పడాల్సి వచ్చింది. ఈ కత్తుల దాడిలో ఇంకో కానిస్టేబుల్ గాయాలయ్యాయి. ఆ తర్వాత పోలీసులు రియాక్ట్ అయ్యారు. అయితే ఈ పెంచలయ్య చంపేందుకు కూడా ఒక మహిళ, మీనాక్షి అనేటువంటి మహిళ, ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో కనిపించే వ్యక్తి అరవ మీనాక్షి. సో ఈ మీనాక్షి అనేటువంటి ఆ మహిళనే పెంచలయ్య హత్యకు స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది.